ఇంటర్ అయిపోగానే ఎంసెట్ కోచింగ్ తీసుకుంటారు. డాక్టర్లు ఇంజనీర్లు అయిదామనుకున్నోళ్ళు ఇక డిగ్రీ చేసినోళ్ళు మంచి యూనివర్సిటీల పీజీ సీట్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తానికి కోచింగ్లకు పోతుంటారు. డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళంతా సర్కారు కొలువు గట్టాలని గ్రూప్స్ సివిల్స్ కోచింగ్ సెంటర్ల బాట పడతారు. ఇప్పటిదాకా మీరు ఎన్నో తీర్ల కోచింగ్ సెంటర్లను చూసుంటారు, కానీ గిసొంటిది మాత్రం పక్కా చూసుంటారులా. ఇదేదో కోచింగ్ సెంటర్ల డైనింగ్ హాల్ కాదుల్లో, ఇదే కోచింగ్ సెంటరు. అగో చూస్తే హోటల్ లెక్కుంది, గీడేం కోచింగ్ ఇస్తారంటారా? ఇంకేంటిది, పరోటాలు చేసుడే. మొదలు ఇట్లా పిండిల నీళ్లు కలుపుకొని ఇట్లా ముద్దలు విసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కాదుల్లో, గీ అన్న చెప్పినట్టు ఓ పద్ధతి ప్రకారం చేయాలి. అటెన్క ఇట్లా గ్యారప్ప చేసినట్టు వత్తాలి. ఇక నూనె ఎంత పోయాలి, ఎట్లా కాలవాలి, ఎట్లా మర్రెయ్యాలో అని చెప్తున్నాడు. ఇక ఇప్పుడు రుమాలి రోటీ మొదలే పిండి చేతులు పెడితే ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇట్లా క్లాత్ తోటి నేర్పిస్తున్నాడు. వరేవ్వా, ఏమన్నా తిప్పుతున్నారా? మొదలు అన్న నేర్పుడు, అటెన్క ఈలు చేసుడు. పేరుకు పరోటా కోచింగ్ సెంటరే గాని ఇడ్లీ దోశ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చేసుడు సుత నేర్పిస్తారట. ఇంతకు ఏడున్నదో చెప్పలే కదా, తమిళనాడు రాష్ట్రం తిరుచిలా. ఇసొంటి పరోటా కోచింగ్ సెంటర్లు బొచ్చడుంటాయాడా. ఏరే రాష్ట్రాలకెళ్ళి సుత వచ్చి నేర్చుకుని పోతారట. బయటి దేశాలలో సుత పెద్ద పెద్దోళ్లకు నేర్పిరటీళ్ళు. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటానికి కొలువులు కొడటానికి కోచింగ్ సెంటర్లు ఉన్నట్టే బతుకు తెరువుకు హోటల్ పెట్టుకుందామనేటోళ్లకు కమ్మగా తీయగా వంటలు ఎట్లా చేయాలనో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తుర్రన్నట్టు. గమ్మతున్నదిలే ముచ్చట.